జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో దాష్టికం చోటు చేసుకుంది. తోటి విద్యార్థినులే కట్టేసి నోట్లో పెన్ను క్యాప్ బలవంతంగా మింగించిన ఘటన చోటు చేసుకుంది. పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు భద్రత కూడా లభిస్తుందనే నమ్మకంతో తల్లిదండ్రులు గురుకుల పాఠశాలకు పంపిస్తున్నారు. అయితే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ బాలికల గురుకుల పాఠశాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తోటి విద్యార్థినులతో కలిసి ఓ 10వ తరగతి విద్యార్థిని కట్టేసి బలవంతంగా పెన్ను క్యాప్ మింగించారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బాధితురాలి తండ్రి ఉషన్ రమేష్ ఫిర్యాదు ప్రకారం దేహగం మండలం ఐనం గ్రామానికి చెందిన తన కుమార్తె కాగజ్ నగర్ మండలం దరిగం మార్గంలో మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈ నెల 4వ తేదీ రాత్రి హాస్టల్లో ఉండగా కొందరు తోటి విద్యార్థినులు ఆమెను చుట్టుముట్టి చేతులు కాళ్ళు అదిమిపట్టి నోట్లో పెన్ను క్యాప్ పెట్టి బలవంతంగా మింగించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రతిఘటించడంతో నోట్లో నీళ్లు పోసి క్యాప్ మింగించారంటున్నారు. మరుసటి రోజు తండ్రి మంచిర్యాలలో వైద్య పరీక్షలు చేయించగా కడుపులో పెన్ను క్యాప్ ఉన్నట్లు వైద్యులు గుర్తించి ప్రత్యేక చికిత్సతో తొలగించినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ ఘటనలో మరో కీలక అంశం పాఠశాల యాజమాన్యంపై వస్తున్న ఆరోపణలు. ఇంత తీవ్రమైన ఘటన జరిగిన వెంటనే పోలీసులకు లేదా ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఘటనను బయటకు రాకుండా చూసే ప్రయత్నాలు జరిగాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై పాఠశాల యాజమాన్యం లేదా సంబంధిత అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు. ఈ ఘటనపై దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు ఈ ఘటన కారణమైంది. నా పేరు ఉషాన్ రమేష్. మా పాప ఎంజేపీ కాగజ్ నగర్లో చదువుతూ ఉంటుంది, 10th క్లాసు. శనివారం నాడు సాయంత్రము 7:30 గంటలకు మా పాపపై తోటి విద్యార్థులు తెలియకుండా తలపై ముసుగేసి కింద పడేసి నోట్లో గుడ్డ పెట్టి పెన్ను క్యాప్ నోట్లో వేసి వాటర్ పోశారు. పాప ఇబ్బంది పడి మళ్ళా వచ్చి బయటకు వచ్చి చూసేసరికి ఆల్రెడీ పెన్ క్యాప్ లోపలికి వెళ్ళింది. అప్పటికి హాస్టల్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ తర్వాత మేడం వాళ్ళు నైట్లో హాస్పిటల్ తీసుకెళ్లారు. అది అక్కడ రిఫర్ కాలేదు. మార్నింగ్ మంచిర్యాలకు వెళ్ళి పాపని అడ్మిట్ చేసి ఎండోస్కోప్ ద్వారా పాపకున్న లోపడున్న పెన్ క్యాప్ తీయించడం జరిగింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే మా పాపకు ఈ అఘాత్యం జరిగింది. ఏదున్నా కానీ హాస్టల్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని నా మనవి.